హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. సో బులిష్ ఆర్ బేరిష్, మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రీవియస్ వీక్ ఎలా ఉంది, బులిష్ ఉందా బేరిష్ ఉందా. సో ఈ క్యాలిక్యులేషన్ బట్టి మనం ట్రేడ్ మండే అనేది ప్లాన్ చేసుకుంటాం. ఆ రోజు కూడా మార్కెట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి ఎలాంటి న్యూస్ ఉందా ఏంటి అనే దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. ఏ సినారియోలో మనం బులిష్ ఉండాలా బేరిష్ ఉండాలా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో లేట్ అవ్వకుండా స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గైస్, మనకు మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొన్ని స్టాక్స్ అయితే చూద్దాం. ఇది ఎవ్రీ వీక్లీ క్యాండిల్ పెట్టాను నేను. ఎవ్రీ వీక్ హైర్ హై హైర్ లోస్ హైర్ లోస్ ఫామ్ చేసింది. లాస్ట్ ఇక్కడ ఒక 2 వీక్స్ వచ్చేసి హై ఫామ్ చేసిన తర్వాత లోర్ హై లోర్ లోస్ ఫామ్ చేసింది. లాస్ట్ లో ఇది లాస్ట్ వీక్ ఏది, ఇది ఈ మంత్ లో సెకండ్ వీక్. సో ఈ లో ఫామ్ చేసిన తర్వాత ఈ వీక్ కొంత బులిష్ ఉంది. సో లాస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ వీక్ సో బులిష్ గా క్లోజ్ అయిపోయింది. సో మన వ్యూ నెక్స్ట్ ఏంటంటే మండే రోజు ఈ వీక్ హైనా ఓపెన్ అవుతుందా లో ఓపెన్ అవుతుందా, ఓకేనా. ఎవ్రీ టైం నేను డైలీ బయాస్ గురించి ఒక వీడియో చేశాను, అది ఇంకా అప్లోడ్ చేయలేదు. సో డైలీ బయాస్ ఏంటంటే మీకు ఎవ్రీ డే ప్రీవియస్ వీక్ హై ప్రీవియస్ వీక్ లో టార్గెట్, హైస్ అండ్ లోస్. ఇదిగో ఈ వీక్ ఓపెన్ అయింది, ఈ హై టార్గెట్, ఓకే. ఈ వీక్ ఇగో ఇప్పుడు ఓపెన్ అయింది, ఈ వీక్ టార్గెట్, ఈ 2 వీక్స్ టార్గెట్. ఈ క్యాండిల్ ఇంకా లిక్విడిటీ స్వీప్ చేసుకోలేదు. ఈ హై టార్గెట్ నెక్స్ట్ వీక్ ఓపెన్ అయింది, ఈ హై టార్గెట్ ఫస్ట్. సో అలా ప్రీవియస్ వీక్ హై ప్రీవియస్ వీక్ లో టార్గెట్ ఉంటుంది. సో మనకు నెక్స్ట్ వీక్ మండే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ మండే ప్రతి క్యాండిల్స్ కి 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ లో హై క్లోజ్ అంటే ఇక్కడ అక్యుములేషన్ జరుగుతుంది, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మండే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి గైస్. అయితే మండే ప్రీవియస్ వీక్ హై ప్రీవియస్ వీక్ లో డ్రా చేసుకుంటాం, ఓకే. నెక్స్ట్ డే టైం ఫ్రేమ్ లోకి వెళ్తాం. మనం డే టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ ఫ్రైడే కూడా డ్రా చేసుకుంటాం. లాస్ట్ ఫ్రైడే హై అండ్ లో మార్క్ చేసుకుంటాం, ఓకే. మండే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి కొంత లో క్రియేట్ చేసి ఇది ఈ ఓపెన్ క్రాస్ చేస్తుంటే మనం బులి సైడ్ ఉంటాం, ఓకే. ఇక్కడ కొంత లో ఫామ్ చేసి ఓపెన్ క్రాస్ చేస్తుంటే మనం బులి సైడ్ ఉంటాం, ఓకేనా. లేదు ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఫస్ట్ ఐ ఫామ్ చేసి ఈ లో ఓపెన్ ఎక్కడైతే అయిందో ఇక్కడ ఓపెన్ అయ్యి, ఎగ్జాంపుల్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ ఐ ఫామ్ చేసి ఓపెన్ ఎక్కడైతే అయిందో ఓపెన్ క్రాస్ చేస్తుంటే మనం వేరీ సైడ్ ఉంటాం. టార్గెట్ ఏంటి, ఈ లో ప్రీవియస్ డే లో ఈ 2 లోస్. ఇలా ప్లాన్ చేసుకోవాలి. లేదు ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, మండే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఫస్ట్ ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ ఓపెన్ క్రాస్ చేసి డౌన్ కి వస్తుంది అనుకో, ఇక్కడ ఉంటాం. టార్గెట్ ఏంది, ఈ లో. సో సింపుల్ కాన్సెప్ట్ గైస్. మనం ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో చూసుకోవాలి మనం, అంతే. అది ఎక్కడ ఏర్పడింది, ఇక్కడ ఒకవేళ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ డౌన్ కి వచ్చి, ఓకేనా, ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ ఒక బులిష్ క్యాండిల్ ఏర్పడి ఈ హైని క్రాస్ చేస్తుంటది కదా, ఓపెన్ అయిన క్రాస్ చేస్తుంటది కదా, క్రాస్ చేస్తూ ఉంటే మనం బులి సైడ్ ఉంటాం, ఓకే. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ ఓపెన్ ఎక్కడైతే అయిందో ఆ ఓపెన్ క్రాస్ చేసి డౌన్ కి వస్తుంది అనుకో, లుకింగ్ ఫర్ సెల్లింగ్. సో ఇలా ప్లాన్ చేసుకుంటాడు ట్రేడ్ అనేది. ఇది లో ప్రీవియస్ వీక్ చూడండి, లాస్ట్ హై ఇది లో, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో. ఎవ్రీ డే ప్రీవియస్ డే లో హై ప్రీవియస్ డే లో ప్రీవియస్ డే టార్గెట్. అంటే ఇదిగో ఇక్కడ ఈ వీక్ చూడు, హై లో లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో. అంటే ఎవ్రీ డే ప్రీవియస్ డే లో టార్గెట్ చేసింది. ఇక్కడ చూడు, ప్రీవియస్ హై ప్రీవియస్ హై ప్రీవియస్ హై, ఓకే. ఇక్కడ స్వీప్ చేసిన తర్వాత ఈ హైస్ అని స్వీప్ చేసిన తర్వాత టర్న్ అయింది మార్కెట్. ప్రెసెంట్ మనకు మార్కెట్ బులిష్, హై లో లోవర్ హై హైర్ లో హైర్ హై హైర్ లో హైర్ హై హైర్ లో హైర్ హై. సో లుకింగ్ ఫర్ బులిష్. రేపు మండే మార్కెట్ న్యూస్ ని బట్టి ఏదైనా న్యూస్ అవన్నీ ఏం లేకపోతే మనకు పాజిటివ్ గానే ఉంటే మార్కెట్ బులిష్ సైడ్ ఉంటాం. మండే మాక్సిమం మ్యానిపులేషన్ ఉంటుంది. మ్యానిపులేషన్ అంటే ఇదిగో ఈ వీక్ చూడండి, ఫస్ట్ పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే రోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ ఓపెన్ ని క్రాస్ చేసింది, హ్యూజ్ సెల్లింగ్. సో మనం ఇది ఇలా చూస్తాం. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ చూడండి మీరు గైస్, మార్కెట్ ఎప్పుడైనా లో హైర్ హై హైర్ లో, హైర్ హై హైర్ లో, హైర్ హై హైర్ లో, హైర్ హై హైర్ లో,
ఈ విధంగా మార్కెట్ మూవ్ అవుతుంది. మనకు ప్రీవియస్ వీక్ హై ప్రీవియస్ వీక్ లో చూసుకోవాలి. ఫస్ట్ అది చూసుకున్న తర్వాత ఈ ఎంగల్ఫింగ్లు బింగల్ఫింగ్లు అవన్నీ అవసరం లేదు గాయస్. మీరు ఏ ఎంగల్ఫింగ్లు అవసరం లేదు, ఏ బింగల్ఫింగ్లు అవసరం లేదు. అవన్నీ రీటైల్ కాన్సెప్ట్ మీరు వదిలేసేయండి. రీటైల్ కాన్సెప్ట్ వదిలేసిన తర్వాత ఒక ఐడెంటిఫికేషన్కి వస్తారు మీరు. మనకు కావాల్సింది ప్రీవియస్ డే హై, ప్రీవియస్ వీక్ హై, ప్రీవియస్ వీక్ లో. ఫస్ట్ ఇది మార్క్ చేసుకుంటాం. స్విచ్ ఇన్ టు డే టైం ఫ్రేమ్. ఓకే, స్ట్రాంగ్ బులిష్నెస్ ఉంది. ఈ వీక్ మొత్తం బులిష్నెస్ ఉంది. మనకు మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, లేదా ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఇగో ఈ క్యాండిల్ లాగా లిటిల్ బిట్ విక్ ఏర్పడి ఓపెన్ క్రాస్ చేస్తుంటే బులి సైడ్ ఉంటాం. ఇక్కడ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఫస్ట్ కొంత హై క్రియేట్ చేసి ఓపెన్ క్రాస్ చేసి డౌన్ వస్తుంటే సైడ్ ఉంటాం. టార్గెట్ ఏంటి? ఈ లో, ఏ లో? ప్రీవియస్ డే లో, ప్రీవియస్ వీక్ హై. ఇది కూడా మార్క్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, ఇది ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇలా మండే ఇలా ఏర్పడింది అనుకో, ట్యూస్డే ఏంటి? ట్యూస్డే ఇక్కడ ఓపెన్ అయింది అనుకో క్యాండిల్, ఫస్ట్ ఒక హై ఫామ్ చేస్తుంది. హై ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది బేరిష్ క్యాండిల్ అనుకో, ఓపెన్ ఎక్కడ అయిందో ఓపెన్ క్రాస్ చేస్తుంటే సెల్ సైడ్ ఉంటాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ కనుక ఓపెన్ అయింది అనుకో, ఓపెన్ అయ్యి ఫస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఓపెన్ అయినాక కొంత హై క్రియేట్ చేస్తుంది. ఎలా? విక్ సేమ్ క్యాండిల్ ఇలా ఉంటది. సినారియోస్ మనం మల్టిపుల్ సినారియోస్ చూసుకోవాలి. ఇక్కడ ఓపెన్ అయ్యి హై క్రియేట్ చేసి మళ్ళీ ఓపెన్ ఎక్కడైతే అయిందో దాన్ని క్రాస్ చేస్తుంటే సెల్ సైడ్ ఉంటాం. టార్గెట్ ఇక్కడ ఈ లోస్. మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చెప్తున్నా, లేదు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకోండి, ఇలా ఫ్లాట్ గా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మనం లుకింగ్ ఫర్ మాక్సిమం మండే ఎలా ఉంటుందంటే మండే ఇదిగో మండే ఒకవేళ ఇలా ఏర్పడింది అనుకో, ఇది బేరిష్ క్యాండిల్ అనుకోండి గాయస్, ఇది బేరిష్ క్యాండిల్. ఓకే, ట్యూస్డే రోజు ఓపెన్ అయిన తర్వాత సేమ్ ఫస్ట్ లో క్రియేట్ చేసి ఓపెన్ క్రాస్ చేస్తుంది అనుకో, అప్పుడు ఇక్కడ ఈ రెండు మార్క్ చేసుకుంటావు. ఇక్కడ హై, ఇక్కడ లో మార్క్ చేసుకుంటావు. ఓకే, ఫస్ట్ ఓపెన్ పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకుంటావు. మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కిందికి వస్తుంది కదా, కిందికి వచ్చి ఓపెన్ క్రాస్ చేస్తుంటే నువ్వు బుల్లి సైడ్ ఉంటావు. సో ఇలా మండే ఓపెన్ అయిన దాన్ని బట్టి ఎలాంటి న్యూస్ అలాంటిది లేకపోతే మనం బుల్లి సైడ్ బేరిష్ సైడ్ సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఓపెన్ అయితే అలా ఉండాలి, ఇక్కడ ఓపెన్ అయితే మనం ప్రీవియస్ వీక్ లో టార్గెట్ మనకు ఇక్కడ, లేదా ప్రీవియస్ వీక్ హై టార్గెట్. సో ఇక్కడ కూడా కీ లెవెల్స్ మళ్ళీ మనకి ఇక్కడ ఏముంది, ఫేర్ వ్యాలీ గ్యాప్ ఉంది ఇక్కడ ఒకటి. ఇదిగో ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, మనం ఎఫ్బీజీ ఉంది ఇక్కడ. సో ఈ ఎఫ్బీజీని కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం. ఎఫ్బీజీ ఉంది ఇక్కడ, వచ్చి ఏమైనా అదైతుంటే పైకి వెళ్తాం. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే చూసుకుందాం. అవి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏమి ఉండవు గాయస్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు, సపోర్ట్లు నేను చాలా అదవుతున్నా. ఈ సపోర్ట్లు రెసిస్టెన్స్లు అనేది జస్ట్ కీ లెవెల్స్ గాయస్. ఇది ఇప్పుడు మార్కెట్ ఆపరేట్ చేసేది నేను కాదు. నేను ఎంత కొట్టుకున్నా అది మార్కెట్ మూవ్ అవ్వదు. దీన్ని బిగ్ ప్లేయరే మూవ్ చేయాలి. జస్ట్ ఒక సపోర్ట్ ఎందుకు అనుకుంటావు, దీని ఒక కీ లెవెల్. దీన్ని ఎగ్జాక్ట్లీ ఇక్కడ వాళ్ళ బై ఆర్డర్స్ ఉంటాయి, ఇక్కడ సెల్ ఆర్డర్. ఇగో వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది. వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఏముంటాయి, వాళ్ళ ఆర్డర్లు ఉంటాయి ఇక్కడ. సో వాళ్ళ బిగ్ ప్లేయర్స్ యొక్క ఆర్డర్లు ఉంటాయి. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు. రియల్ సపోర్ట్ ఏంది? వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, రియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఫెయిర్ వ్యాలీ గ్యాప్, రియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇదిగో కంప్లీట్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇగో ఈ లోస్ లిక్విడ్ స్విప్ చేసిన తర్వాత వెళ్ళింది. ఇగో ఇదంతా క్లస్టర్ ఏదైతుందో ఇదిగో ఇది లిక్విడ్ స్విప్ చేసి ఎగ్జాక్ట్లీ మనకి పోయే ముందు ఈ డే లో కూడా ఇగో ఈ డే లాస్ట్ డే లో లిక్విడ్ స్విప్ చేసి కూడా వెళ్ళిపోయింది. ఇగో ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఇది లాస్ట్ ఏదైతే లిక్విడ్ స్విప్ చేసిందో అది ఆర్డర్ బ్లాక్. ఇలా మనం కీ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. కీ లెవెల్స్ కూడా ఎప్పుడు డ్రా చేసుకోవాలి? 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 hour చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మనకి లిక్విడిటీ ఇదంతా మనకు తెలియదురా బాబు ఇదంతా అనుకుంటే జస్ట్ మనకి ఏంటంటే ఆ లెవెల్ దగ్గర ఒక ఇంపార్టెన్స్ ఏమైనా ఇస్తుందా, ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్. ఇక్కడ మనం లిక్విడిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం. లిక్విడిటీ అంటే ఏంటి? పెండింగ్ ఆర్డర్స్. ఇదిగో ఇక్కడ ఇది ఒక కీ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది. సెల్ బిగ్ ప్లేస్ యొక్క ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్, సైకాలజీ లెవెల్స్. ఇది దీన్ని సపోర్ట్, ఇదాని రెసిస్టెన్స్. ఇక్కడ వచ్చిన తర్వాత బై చేస్తా, ఇక్కడ వచ్చిన తర్వాత సెల్ చేస్తా. సో ఈ విధంగా మనం మార్కెట్ చూడాల్సి ఉంటుంది. నేను కీ లెవెల్స్ కూడా గురించి కూడా వీడియో చేస్తాను. మళ్ళీ చేయమంటే మళ్ళీ చేస్తాను. ఇక్కడ నిఫ్టీలో చూడండి మీరు. నిఫ్టీలో మార్కెట్ మండే ఏం చేసింది? మార్కెట్ రియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటంటే ఇదిగో
ఇది కూడా ఆర్డర్ బ్లాక్ ఆన్ ఈడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది ఈడ. ఎగ్జాక్ట్లీ ఈడ చూసుకో నువ్వు. లిక్విడిటీ అవాయిడ్ అంటే ఆర్డర్ ఫిల్లింగ్ లేదు అక్కడ, అతను తర్వాత వచ్చి ఫిల్ చేసుకుంటాడు ఇక్కడ. అంటే మన ఆర్డర్లు ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. సో ఇదేంటి, ఇది ట్రెండ్ లైన్. ఓకే, ఇట్స్ కాల్డ్ లిక్విడిటీ. మార్కెట్ ఏం చేసింది, ఈక్వల్ హైస్ క్రియేట్ చేసింది. ఓకే, సెల్ సైడ్ లిక్విడిటీ క్రియేట్ చేసి, ఇది బై సైడ్ లిక్విడిటీ, ఇది సెల్ సైడ్ లిక్విడిటీ ఫాస్ట్ వేసేసింది. అందరు ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ బై చేస్తారు. ట్రెండ్ లైన్ అని స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మనోడు ఏం చేసిండు, సో కమ్ బ్యాక్ ఇక్కడ ప్రీవియస్ గా ఇది బయింగ్ మోడల్, వాళ్ళ బయింగ్ మోడల్, మార్కెట్ మేకర్ బై మోడల్. ఇది ఫాస్ట్ గా 3 క్యాండిల్స్ వచ్చినాయి, ఆర్డర్ ఫిల్ చేసుకుని జూమ్ బూమ్. ఈ 3 క్యాండిల్స్ వచ్చి ఇక్కడ నుంచి రిటర్న్ అవ్వాలని ఏముంది అది. ఇగో నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళింది. కాబట్టి మార్కెట్ ఇక్కడ ఇంపార్టెన్స్ లెవెల్ మళ్ళీ డ్రా చేసుకున్నావు. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మార్కెట్ ఎక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఎక్కడ అదవుతుంది మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి, ఓకే మండే ఇలా ట్యూస్డే, అదే మండే రోజు ఇలా వచ్చి ట్యాప్ దెన్ మూవ్, ఇలా మూవ్ అవుతుంది. ఎప్పుడైనా ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఇది. సో ఈ విధంగా మార్కెట్ అనేది బులిష్ ఆర్ బేరిష్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఆ రోజు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది ఏంది బ్రో ఇదంతా, ఇది ఇక్కడ బులిష్ క్యాండిల్ ఉందా, పడిందా, బయటకు వెళ్ళిందా, బేరిష్ క్యాండిల్ పడిందా, ఓకే ఎంగల్ఫింగ్ పడిందా, కిందికి వచ్చిందా, ఏంటిది అసలు. ప్రతి ఒక్కటి చెప్పేది ఎడ్యుకేషన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇవన్నీ చూసి ఇది సపోర్ట్ అంట, ఇది రెసిస్టెన్స్ అంట. ఇక్కడ వచ్చి ఇక్కడ మళ్ళీ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఫైటింగ్ చేస్తారంట. బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇక్కడ ఫైటింగ్ చేస్తే నువ్వు ఇదొక కీ లెవెల్ గా డ్రా చేసుకోవాలి బ్రో. ఇదొక ఇంపార్టెంట్ కీ లెవెల్, దట్స్ ఇట్. నీకు ఇక్కడ మనకు మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. ఏంటిది, ఇదేంటి అసలు, ఇది ఇక్కడ రిజెక్షన్ అవ్వడానికి ఏంటి, ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడ. ఓకే, కన్సెక్యూటివ్ క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇగో ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్లో ఇది ఆర్డర్ బ్లాక్. ఇగో ఈ లెవెల్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, హ్యూజ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. నువ్వు ప్రతి క్యాండిల్ లో ఓపెన్ హై లో క్లోజ్ చూడాలి బ్రో. మనం మార్కెట్ లో వాడేవాడు ఎంగల్ఫింగ్లు, ఇగో షూటింగ్ స్టార్లు, ఇక్కడ మస్తు ఏర్పడతాయి షూటింగ్ స్టార్లు, ఇన్వర్టెడ్ హ్యామర్లు. అవి చూసి నువ్వు ట్రేడ్ ఎంట్రీ అయితే సర్వనాశనం అయిపోతావు. సో అలా ప్లాన్ చేయొద్దు. ఇగో ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఏర్పడింది, మార్కెట్ హ్యామర్ ఏర్పడింది, పోలేదు మార్కెట్ మళ్ళీ డౌన్కి వచ్చింది. ఇక్కడ షూటింగ్ స్టార్ ఏర్పడింది. ఇగో ఇక్కడ మళ్ళీ ఈడ షూటింగ్ స్టార్, ఈడ ఇన్వర్టెడ్ హ్యామర్, ఈడ కూడా ఏర్పడింది. మరి ఈడ డౌన్ రాలేదు క్యాండిల్. నువ్వు క్యాండిల్లో ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అనేది చూడాలి. ఇదిగో ప్రతి క్యాండిల్ హై హైర్ హై హైర్ హై హైర్ హై హైర్ హై హైర్ హై. ఇన్సైడ్ క్యాండిల్ కూడా మనం జస్ట్ అబ్జర్వ్ చేయాలి. కానీ అట్లాగే గుట్టికి ఇట్లా ఈ మార్కెట్ లో పిచ్చిగా వాళ్ళు చెప్పారు మనం ఫాలో అయ్యాను కాదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఈ క్యాండిల్ లాజిక్ చూడు. సో అది చూడు, కానీ ర్యాండమ్ గా ట్రేడ్ చేయొద్దు. ఇదిగో మార్కెట్ ఇక్కడ నుంచి రెస్పాండ్ అయింది, ఈ లెవెల్లో రెస్పాండ్ అయింది. ఇది ఎఫ్విజి, ఓకేనా. ఇగో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, వన్ ఆర్డర్లు ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇదంతా లిక్విడిటీ. ఇగో అబ్జర్వేషన్ సేమ్ ఇది, ఈ కథని ఈడనా, ఈ కథ సేమ్ కథ మళ్ళీ ఈడనా. ఇగో ఇది ఎఫ్విజి బూమ్, సేమ్ కథ ఏర్పడిందా, లిక్విడిటీ ఫుల్. ఎవ్రీడే నీ పని ఏంటంటే లిక్విడిటీ ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ ఎఫ్విజి ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఫుల్ ఉంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రీటైల్ మైండ్ సెట్ వదిలేసేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇస్తాను మీకు. ప్రతిదీ ఒక క్యాండిల్ చూసి మార్కెట్ డౌన్, ఇది కూడా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, చాలా మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి. ఓకే, ఫాలో అయ్యి చూడండి, మంచి ఎడ్యుకేషన్ ఇస్తా, ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మానొచ్చు. సో ఈ రోజు వీడియో ఇంతవరకే ఎండ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ.